ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక సామాజిక విప్లవకారుడని జాతీయ బీసీ దళ అధ్యక్షుడు, బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి అన్నారు. హైదరాబాద్ లక్డీ కపూల్లోని ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి వేడుకలకు హాజరై నివాళులర్పించారు. భారతీయ సామాజిక ముఖ చిత్రాన్ని మార్చి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావుడని కొనియాడారు. మొఘల్ సామ్రాజ్యాన్ని వణికించిన అపార ధైర్య సాహసాల వీరుడని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, మహిళల గౌరవ రక్షణ కోసం శివాజీ మహారాజ్ చేసిన కృషి విశేషమని కొనియాడారు దుండ్ర కుమారస్వామి. शिवाजी महाराज की जय, शिवाजी महाराज की जय, शिवाजी महाराज की जय. ఆయన నాయకత్వం స్ఫూర్తి, ఆయన నాయకత్వం స్ఫూర్తి, ఆయన నాయకత్వం. శివాజీ అనగానే ఒక సామాజిక విప్లవం అనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా భారతీయ సామాజిక ముఖ చిత్రాన్ని మార్చి చరిత్రలో నిలిచిన ఒక గొప్ప మహనీయుడు, ప్రజలలో గుండెల్లో నిలిచిన ఒక గొప్ప మహనీయుడు అని తెలియజేస్తా ఉన్నాను. మొఘల్ రాజ్యాన్ని వణికించిన ఒక గొప్ప వీరుడు అని సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే చరిత్ర మొత్తం ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆయన యుద్ధం కోణంలో అనేక వీరుడుగా శూరుడుగా మనం చూస్తూనే ఉన్నాం. అంతేకాకుండా రెండో కోణంలో కూడా మనం చూడాల్సిన సందర్భం ఉంది. అది సామాజిక కోణంలో. సామాజిక కోణంలో ఒకసారి శివాజీని చూస్తే ఆయన మహిళల కోసం కావచ్చు, రైతుల కోసం కావచ్చు, బడుగు బలహీన వర్గాల కోసం కావచ్చు, అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిది అని సందర్భంగా ఆయన చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తి, ప్రేరణ, ఆదర్శంగా మనం తీసుకొని బీసీ రాజ్యాధికారాన్ని సాధించే దిశగా ముందుకు పోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఒకసారి ఆయన ఒక సాధారణ కుటుంబంలో జన్మించి అసాధారణ లక్ష్యంతో ఒక గొప్ప మహనీయుడిగా ఎదిగిన ఆయన జీవిత చరిత్ర నేటి యువతకు ఒక గొప్ప ప్రేరణ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఆయుధం అనేది ధైర్యమే ఒక ఆయుధంగా మలిచి ఎన్నో విజయాలు మనకు కళ్ళ ముందట చూపించిందంట మనందరికీ తెలిసిన విషయమే. లక్ష్యం స్పష్టంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు, బలమైన సంకల్ప బలంతో ఏదైనా సాధించవచ్చు అని మనకు ఎన్నో గొప్పగా నేర్పించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ.